ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొన్న నువ్వు నాతో మాట్లాడినప్పుడు ఏమన్నావో గుర్తుందా బావా? కళ్ళగా మారింది అనుకున్న కళ మళ్ళీ కలవర పెడుతుంది అన్నావు. ముగిసిపోయింది అనుకున్న స్వప్నం మళ్ళీ మొదలై వేధిస్తుంది అన్నావు. అవును ధరణి, స్వప్నం మళ్ళీ ఇలా కనిపిస్తుందని, నాతో అలా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. స్వప్న అప్పుడు నీతో ఎలా ఉండేదో, ఇప్పుడు నీతో ఎలా ప్రవర్తిస్తుందో, భవిష్యత్తులో నీతో ఎలా ఉండబోతుందో ఆ మాటకొస్తే స్వప్నే కాదు, అలాంటి వాళ్ళు ఎంతమంది నీ జీవితంలోకి వచ్చినా నేను పట్టించుకోను. కానీ నాకు నువ్వు ముఖ్యం బావా. నీ అభిప్రాయాలు ముఖ్యం, నీ మనసులోని ఆలోచనలు ముఖ్యం. అంటే హాస్పిటల్లో చాలామంది స్టాఫ్ ఉన్నారు. తనని ఎవరినైనా చూసుకోమని చెప్పి నువ్వు ఇంటికి రావచ్చు, కానీ రాలేకపోయావు. దాని అర్థం ఏంటి? కానీ తనతో ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. తన నెంబర్ కూడా బ్లాక్ చేశాను. మాట్లాడకపోవడానికి, నెంబర్ బ్లాక్ చేయడానికి తనపై నీకున్న కోపమో లేక బాధో కారణం కావచ్చు. కానీ ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న భార్యను కూడా మర్చిపోయి తనకు స్పృహ వచ్చే వరకు తన కోసం నువ్వు హాస్పిటల్లో ఉండిపోయావంటే నీ మనసులో తన ముద్ర పూర్తిగా పోలేదేమోనని నాకు అనిపించడంలో తప్పేముంది? ఒక మనిషిగా ఆలోచించాను ధరణి. నాకు బాగా తెలిసిన మనిషి, అందులోనూ ఒక ఆడపిల్ల, తనపై తనకి తెలివి లేకుండా నా కళ్ళ ముందు ఉన్నప్పుడు, తన వారెవరు తన పక్కన లేనప్పుడు నా స్వార్థం నాది అని నేను అనుకోలేకపోయాను. స్వప్నే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా నేను అలాగే చేసేవాడిని ధరణి. ఆ పరిస్థితుల్లో ఇంకెవరున్నా నేను చాలా తేలిగ్గానే తీసుకునేదాన్నేమో బావా. కానీ అక్కడ ఉన్నది స్వప్న, ఒకప్పుడు నీ మనసులో ఉన్న అమ్మాయి. నిస్వార్థమైనది ప్రేమ అంటారు, కానీ తన మనసులో పూర్తి స్థానం తనదే అవ్వాలి. తన భర్త ప్రేమ తనకు మాత్రమే సొంతం కావాలి. తన భర్త ప్రతి ఆలోచన తానే అయి ఉండాలి అనే స్వార్థం పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. నేనేమీ అందుకు మినహాయింపు కాదు బావా. ధరణి, నాపై అనుమానమా? నీ బాధ్యతలో సగం పంచుకుని తొలిరేయి నవ్వుతూ నిన్ను పంపించాను. మలిరేయి అది నీ వృత్తి ధర్మమని మనసుకి సర్ది చెప్పుకున్నాను. ఈ రోజు వరకు భార్యాభర్తలుగా మనం దగ్గర కాలేకపోయినా నిన్ను నిందించలేదు. చెప్పా పెట్టకుండా వదిలి వెళ్ళిపోయినా తిరిగి వచ్చిన తర్వాత నిన్ను నిలదీయలేదు. బాధనైనా కోపాన్నైనా మనసు మాటనే ఉంచేశాను. ఏ రోజు ఎవరి దగ్గర పెదవి గడప దాటి బయట పెట్టలేదు. కారణం తెలుసా బావా? నీ మీద ఉన్న ఇష్టం, నీ మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్న నమ్మకం. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ధరణి? అన్నీ నీతో పంచుకున్నాను. ఇప్పుడు నీకు తెలియని విషయం ఏది నా జీవితంలో లేదు, ఇకపై ఉండదు. ఇప్పటి వరకు నేను నీతో ఒక స్నేహితుడిగా మాత్రమే ఉన్నాను. ఈ రోజు నుంచి ఒక భర్తగా కూడా నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు ఒక భార్యగా నీకోసం ఎదురు చూశాను. కానీ బావా, మనుషులు కలిసిపోతే భార్యాభర్తలు అయిపోయినట్టేనా? మనసుల మాట ఏమిటి? ఈ క్షణం వరకు ఒక భార్యగా నీకు దగ్గర అవటం కోసం నేను ఎదురు చూసిన మాట వాస్తవమే. కానీ ఈ క్షణం నీ మనసులో నా స్థానం నాకు ప్రశ్నార్థకంగా మారింది. నువ్వు నా కోసం ఇంటికి రాకుండా తన కోసం అక్కడే ఉండిపోయావు అనే ఆలోచన దాటి నేను ముందుకు రాలేకపోతున్నాను. ఎంత ఎదురు చూశాను ఆ రోజు నీ కోసం. తపన తనువుదే కానీ తరించేది మాత్రం మనసు. అనుభవం శరీరానిదే కానీ అనుభూతి మనసుది. ఆకాంక్ష దేహానిదే కానీ ఆదేశం మనసుది. సంగమం తనువులదే కానీ సంతోషం మనసుది. కలవాల్సింది శరీరాలే అయినా సంతృప్తి మనసుది. వాంఛ దేహానిదే కానీ దాని విలువ మనసుది. పులకించేది తనువైనా స్పందించేది మాత్రం మనసు. నీ మనసులో నేను లేని నీ శరీరం నాకొద్దు. మనసు లేని మనిషికి విలువ లేదు. మనిషి లేని మనసుకి ఉనికి లేదు. తొలిరేయి అంటే తనువులు మాత్రమే కలవడం కాదు, జీవిత ప్రయాణానికి ప్రమాణంగా మనసులు కలవడం, మనసులతో కూడిన మనుషులు కలవడం. నిజానికి మనుషులు కలవకపోయినా పర్వాలేదు, ఒకరికై ఒకరుగా మనసులు ముడిపడటం ముఖ్యం. మన మనసైన వారు మన పరోక్షంలో కూడా మన గురించే ఆలోచిస్తారు అనే నమ్మకమే వారి మనసులో మన స్థానం భద్రమని మనకు తెలియజేస్తుంది. కానీ నువ్వేం చేసావు బావా? నీ పక్కనే నేనున్నా నీ మనసులో నా స్థానం ఏంటి అనే సందేహాన్ని నాకు మిగిల్చేశావు. ధరణి ప్లీజ్, మనిషిగా నా ముందు మాత్రమే కాదు, లోపల నా మనసు నిండా కూడా నువ్వే ఉన్నావు. అయినా ధరణి, నా గురించి నీకు బాగా తెలుసు.
బాధ పెట్టే విషయమైనా మొహం మీద చెప్పేసే తత్వం నాది. నాకు నీలాగా మనసులో దాచుకోవడం రాదు ధరణి. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ధరణి? ఏం చెప్తే నమ్ముతావు నన్ను నువ్వు? ఏం చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకునే నువ్వు ఇంత చెప్తున్నా ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు ధరణి? ఏమో బావా, నీ మనసులో నిజంగా నేనే ఉన్నానా అనే సందేహం నీకు అపార్థంగా అనిపించినా, నా ఆత్మాభిమానం నీకు అహంకారంగా అనిపించినా, నా మనస్సు భావనను నీ ముందుంచా. ఇక నీ ఇష్టం ధరణి. ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? నన్ను వద్దనుకుంటున్నావా? నాతో ప్రయాణం ఇక్కడితో ఆపేయాలి అనుకుంటున్నావా? బావా, నా ప్రేమ నిజం, నీతో నా బంధం నిజం. నీకు దూరం అయితే నాకు నేను శిక్ష వేసుకున్నట్టే. అలాగని నీ మనసంతా నేనే నిండానని నాకు అనిపించే వరకు నీకు దగ్గర కూడా కాలేను. ఆ మాట చాలు ధరణి. నీ మనసు భావనతో ప్రయాణం చేసి నా మనసంతా నువ్వే ఉన్నావని నీకు తెలియజేసి నువ్వు మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించే వరకు ఎదురు చూస్తాను. అప్పటి వరకు మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. అందరి ముందు మాత్రమే భార్యాభర్తలం. సరే ధరణి. అమ్మయ్యా, ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఒక్క క్షణం గుండాగినంత పనైంది నీ మాటలకి అని ధరణితో అంటూ, ఈ క్షణం వరకు ఏం జరిగినా ఇక ఈ క్షణం నుంచి మాత్రం నువ్వు లేకుండా నేను బ్రతకలేను ధరణి అని మనసులోనే అనుకున్నాడు. ధరణి పైకి చిరునవ్వు నవ్వుతూ, నాపై నీ ప్రేమ ఏంటో నాకు తెలియాలి కదా బావా, అందుకే ఇలా అని మనసులోనే అనుకుంది. ఇంతలో గగన్ ఫోన్ రింగ్ అయింది. పవన్ ఫోన్ చేశాడు. బావా, నువ్వు అక్క వెళ్ళి చాలాసేపు అయిందంట కదా, ఎక్కడున్నారు? అమ్మవాళ్ళు కంగారు పడుతున్నారు అన్నాడు. వచ్చేస్తున్నాం పవన్ అంటూ సమాధానమిచ్చాడు గగన్. గగన్ ధరణి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. గగన్ ధరణిని చూస్తూ, ఏంటో దూరంగా ఉన్నప్పుడు దగ్గర లేమని బాధపడతారు, దగ్గరగానే ఉన్నప్పుడు దూరం పెట్టేస్తారు. మా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ అయినా అర్థమవుతుందేమో కానీ ఈ ఆడవాళ్ల మనసు అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టంరా బాబు అనుకుంటున్నాడు మనసులో. గగన్ ధరణి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. గగన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. బహుశా ధరణి దగ్గర దాపరికం లేకుండా అన్నీ చెప్పేయటం వలన కాబోలు. కానీ ధరణిలో మాత్రం ఎక్కడో ఒక చిన్న అలజడి. పెళ్ళయింది అని తెలిసాక కూడా బావ కోసం ఆత్మహత్యకు పాల్పడిన స్వప్న మళ్ళీ ఎలాంటి పరిస్థితులకు కారణమవుతుందోనని. రాత్రి భోజనాలు అయిన తర్వాత, మామయ్య గారు, మేము రేపు ఊరు బయలుదేరతామండి అని చెప్పాడు గగన్. అదేంటి బాబు, ఇంకొక 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా, ఇంకా నీరసంగానే ఉన్నావు అంది శాంతమ్మ. లేదులే ముసలమ్మ, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. ధరణి కూడా కాలేజీకి వెళ్ళాలి కదా, ఇప్పటికే చాలా రోజులు మానేసింది అన్నాడు. అవును నానమ్మ, నిజమే అంటూ ధరణి కూడా వంత పాడింది. మూడులు పాడటం ఆలస్యం, ఆడపిల్లలో ఎంత త్వరగా మార్పు వచ్చేస్తుందో. మొన్నటి వరకు పెళ్లి వద్దన్న పిల్ల ఇప్పుడు మొగుడికి ఎలా వంత పాడుతుందో చూడు అంటూ రోజారాముని వైపు చూసి నవ్వుతూ అంది శాంతమ్మ. అబ్బా నానమ్మ, కాలేజ్ ఏమైనా మా తాత అనుకున్నావా? ఎన్ని రోజులు వెళ్ళకపోయినా హారతిచ్చి రమ్మనడానికి. ఇంకా ఎక్కువ సెలవులు పెడితే మీ నానమ్మ చెప్పే ముచ్చట్లు వింటూ ఇంట్లోనే కూర్చో అని టీసీ ఇచ్చి పంపించేస్తారు అంది ధరణి కాస్త వెటకారంగా. అందరూ కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఉదయాన్నే గగన్ ధరణి బయలుదేరారు. యథావిధిగా పెద్దవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పారు. ఇంటికి చేరుకున్న తర్వాత గగన్ని పలకరించడానికి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. గగన్కి చాలా అసహనంగా అనిపిస్తుంది. ఏం జరిగిందో తెలిసే పలకరించడానికి వస్తారుగా, మళ్ళీ వచ్చిన ప్రతి ఒక్కరూ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతారేంటి? మళ్ళీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు, విశ్రాంతి తీసుకొని ఉచిత సలహాలు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అడిగిందే అడుగుతుంటే చెప్పిందే చెప్పలేక చస్తున్నా, ఇంకేం విశ్రాంతి అన్నాడు వాళ్ళ అమ్మతోనూ ధరణితోనూ. వాళ్ళు నవ్వుకుంటూ, మా దగ్గర అంటే అన్నావు కానీ వచ్చిన వాళ్ళ మొహాల మీద ఏమనకురా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అంది సీతారత్నం. మరుసటి రోజే గగన్ హాస్పిటల్కి బయలుదేరాడు. ధరణి కూడా కాలేజీకి వెళ్ళింది. ఆ రోజు గగన్కి రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది అనటంతో ధరణిని తీసుకొని రావడానికి కళ్యాణ్ వెళ్ళాడు. కళ్యాణ్, ఒకసారి బైక్ ఆపు, నీతో కొంచెం మాట్లాడాలి అంది ధరణి. కళ్యాణ్ ఒక పక్కగా బైక్ని ఆపాడు. ఏంటి వదినా? ధరణి ఎలా అడగాలా అన్నట్లు ఆలోచిస్తుంది. వదినా ఏంటో చెప్పు, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? కళ్యాణ్, మీ అన్నయ్య గతంలో ఒక అమ్మాయిని ప్రేమించారు, నీకు ఆ విషయం తెలుసా?
నీకెవరు చెప్పారు? మీ అన్నయ్యే చెప్పారు. ఇంతకీ నీకు ఆ విషయం తెలుసా తెలీదా? తెలుసు. తను మళ్ళీ మీ అన్నయ్య లైఫ్లోకి వచ్చింది. సూసైడ్ కూడా చేసుకోబోయింది. అది కూడా తెలుసు. ఎలా? మీ అన్నయ్య నీతో కూడా మొత్తం చెప్పారా? లేదు దినా, నాకు సీను అన్నయ్య చెప్పాడు. నిజానికి అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడే సీను అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను అన్నయ్య స్పృహలో లేనప్పుడు ఒక రోజంతా హాస్పిటల్లోనే ఉన్నాను. కానీ ఈ విషయం అన్నయ్యకి తెలీదు. సీను అన్నయ్య చెప్పొద్దన్నాడు. అవునా? మరి మేమంతా కంగారు పడుతుంటే మాట వరుసకైనా చెప్పలేదేం కళ్యాణ్? మనకెవరికీ తెలియనివ్వకూడదని అన్నయ్య అనుకున్నాడు. అందుకే సీను అన్నయ్య నన్ను కూడా ఎవరికీ చెప్పొద్దన్నాడు. అప్పటికీ నీకు ఫోన్ చేశాను కానీ నువ్వు రెస్పాండ్ అయితేగా. అవునా, సరేలే. ఆ అమ్మాయి పేరు స్వప్న. నేను తన గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను కళ్యాణ్. ఈ విషయంలో నాకు నువ్వే హెల్ప్ చేయాలి. ఆల్రెడీ నేను తెలుసుకున్నాను వదిన. అన్నయ్య తర్వాత ఒక డబ్బున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని అనారోగ్య సమస్య వలన తన భర్త చనిపోయాడు. వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. భర్త చనిపోయిన తర్వాత వేరొక వ్యక్తితో లివింగ్ టుగెదర్ అంటూ బ్రతుకుతుంది. అన్ని రకాల వ్యసనాలకు బానిసగా మారింది. పాపని కూడా పట్టించుకునేది కాదంట. వాళ్ళ అమ్మగారు వచ్చి పాపని చూసుకుంటున్నారు. ఓ, చాలా విషయాలు తెలుసుకున్నావే. అవును వదినా. సీను అన్నయ్య చెప్పిన తర్వాత స్వప్న గురించి ఎంక్వైరీ చేశాను. నాకు తెలుసు అన్న విషయం అన్నయ్యకి కూడా తెలీదు. నేను ఒకసారి తనని చూడాలనుకుంటున్నాను. తన ఫోటో ఉంటే చూపిస్తావా? లేదు వదినా, కానీ వదినా తన విషయంలో నువ్వు అస్సలు టెన్షన్ పడకు. నేనున్నాను. ఇంకొకసారి తన అన్నయ్య జీవితంలోకి రావాలని చూస్తే తనకి బుద్ధి చెప్పి తీరుతాను. కళ్యాణ్, ప్లీజ్ ఆవేశపడకు. అది కరెక్ట్ కాదు. ఆమెను అనే హక్కు మనకు లేదు. అన్నయ్య నిర్ణయం, అన్నయ్య ప్రవర్తన మనకు ముఖ్యం. అలాగని ఆమెను కూడా తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అప్పుడప్పుడు ఆమె కదలికలు కూడా గమనిస్తూ ఉండాలి. సరే వదినా, నువ్వు అన్నయ్య హ్యాపీగా ఉండాలి. నాకు అది చాలు. ఇక నువ్వు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే కళ్యాణ్, ఇంకా బయలుదేరదాం. ఒకసారి తన పరిస్థితి ఎలా ఉందో కూడా కనుక్కోవాలి. ఈ విషయాలన్నీ ఇంట్లో మనం ప్రస్తావించొద్దు. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఒక 2 రోజుల తర్వాత హాస్పిటల్లో గగన్, శ్రీనివాస్ టీ తాగుతూ కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నారు. శ్రీనివాస్ నెమ్మదిగా, గగన్, నీకు ఒక విషయం చెప్పాలిరా, స్వప్న గురించి అన్నాడు. ఒరే, ధరణికి స్వప్న గురించి చెప్పేసిన తర్వాత నేను కొంచెం మనశ్శాంతిగా ఉన్నానురా. మళ్ళీ నువ్వు మొదలు పెట్టకు అన్నాడు గగన్. అది కాదురా అంటూనే శ్రీనివాస్ కూడా ఏం చెప్పలేక ఆగిపోయాడు. ఇంతలో ధరణి గగన్కి ఫోన్ చేసి, బావా, ఈరోజు నీకు త్వరగా రావడం కుదురుతుందా? కొంచెం బయటికి వెళ్ళాలి అని చెప్పింది. సరే, నేను ఒక అరగంటలో బయలుదేరుతాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పాడు గగన్. గగన్ ఇంటికి వచ్చేసరికి ధరణి రెడీగా ఉంది. బయలుదేరదామా? ఇంతకీ ఎక్కడికి అన్నాడు గగన్. ఈ వీధి చివర ఉండే పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి పాప పుట్టిందిరా, రేపు బారసాల. అందుకే నువ్వు ధరణి వెళ్ళి పాపకి బట్టలు ఇంకా కొన్ని వస్తువులు తీసుకురావాలి. ధరణికి నేనన్నీ చెప్పానులే అంది సీతారత్నం. వంటింటి వైపు వెళుతున్న ధరణిని చూసి, ధరణి, టీ కాఫీ లాంటివేం పెట్టకు, నువ్వు ఫోన్ చేసినప్పుడే తాగాను అన్నాడు గగన్. ఇద్దరూ బయలుదేరారు. ధరణి పాప కోసం మంచి గౌన్లు చూస్తోంది. అదే షాపులో తన మేనల్లుడి కోసం బట్టలు చూస్తున్న ఆదర్శ్కి తన ఎదురుగా ఉన్న అద్దంలో ధరణి కనిపించింది. రాణి అంటూ ఒక్క క్షణం ఆనందం, ఆశ్చర్యం అన్నీ తనలో. మావయ్య, మావయ్య అన్న తన మేనల్లుడి పిలుపులతో ఈ లోకంలోకి వచ్చాడు ఆదర్శ్. ధరణి తాను తీసుకున్న వాటిని మరోసారి చూసుకుంటోంది. తన వైపు వెళ్దామని ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు ఆదర్శ్. మళ్ళీ ఏదో తడబాటుతో ఆగిపోతున్నాడు. పలకరించాలని ప్రయత్నిస్తున్నాడు కానీ గొంతు ఎందుకో పొడిబారిపోతోంది. ఎలాగో మొత్తానికి ఒక 2 అడుగులు వేశాడు. బావా, ఇవి చాలు, ఇంకా వెళ్దామంటూ ధరణి గగన్ని పిలిచింది. ధరణి పక్కన గగన్ని చూసిన ఆదర్శ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. ధరణి, గగన్లు వెళ్ళిపోయారు. ధరణి కనిపించింది అన్న ఆనందం, కానీ ధరణి పక్కన నేను లేను కదా అనే బాధ. వారు కనిపించేంత దూరం వరకు ఆదర్శ్ వారిని చూస్తూనే ఉండిపోయాడు. అదంతా గమనిస్తున్న ఆదర్శ్ అక్క, ఎవర్రా ఆ అమ్మాయి, ధరణ అని ఆదర్శ్ని అడిగింది. అవును అన్నట్లు తల ఊపాడు ఆదర్శ్. ధరణికి తన వారెవరు తెలియకపోవచ్చు, కానీ
ధరణి మాత్రం తన ఇంట్లో వాళ్ళందరికీ సుపరిచితమే. ఎందుకంటే ధరణి గురించి ఆదర్శ్ అంతలా చెప్పేవాడు అందరికీ. మరి పలకరించేలేదేమ్రా అని అడిగింది ఆదర్శ్ అక్క. మౌనమే సమాధానమైంది ఆదర్శ్కి. ఆదర్శ్ పరిస్థితిని అర్థం చేసుకున్న తన అక్క ఇంకేం ప్రశ్నించకుండా, సరే ఈ రెండిట్లో వీడికి ఏ డ్రెస్ బాగుంటుందో చూడు అంటూ ప్రస్తావనను మార్చింది. ఇది బాగుంది అని బయటకు ఏదో చెప్తున్నాడు, కానీ ఆదర్శ్ మనసులోని ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.